వైష్ణవి గారు, ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఒకటి ఓపెన్ చేయండి, ఒక ఫైల్ ఓపెన్ చేయండి. చేశారు కదా, చూడండి. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ ట్రై చేద్దాం మనం. అనదర్ కంపెనీ కోడ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో ఒక కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ మాస్టర్ డేటాని వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయొచ్చు. ఓకే. అలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు, మీ కంపెనీ కోడ్స్ ఎన్ని కంపెనీ కోడ్స్ పైన మీరు వర్క్ చేస్తున్నారు, మీ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ చేస్తున్నారంటే అట్లీస్ట్ ఒక 7 కంపెనీ కోడ్స్ ఆర్ 8 కంపెనీ కోడ్స్ చెప్పండి. 7 to 8 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేస్తున్నాము అని చెప్పాలి. బాగా పెద్ద కంపెనీస్ అనుకోండి, 20-25 కంపెనీ కోడ్స్ పైన కూడా వర్క్ చేస్తారు. ఒకే కంపెనీ కోడ్ ఉండదు, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేస్తారు. మల్టిపుల్ కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేస్తుంటారు. సో ఎన్ని కంపెనీ కోడ్స్ పైన మీరు వర్క్ చేస్తున్నారంటే ఒక 8 to 9 అలా చెప్పండి. పెద్ద కంపెనీ అయితే 20-25 కంపెనీ కోడ్స్ కూడా ఉంటాయి, అన్నిటికీ వర్క్ చేయాలి. ఎనీవే, ఫస్ట్ చెక్ టేబుల్. చెక్ టేబుల్ SE16N. SE16N. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ GL మాస్టర్, ఎక్స్టెండ్ GL మాస్టర్ డేటా. ఎక్స్టెండ్ GL మాస్టర్ డేటా. FS15. 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 చెక్ బ్యాక్గ్రౌండ్ జాబ్. చెక్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37. చెక్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37. 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 చెక్ ది స్పూల్. చెక్ ది SPOOL స్పూల్. SP01. SP01. సో ఇవి టీ కోడ్స్. ఓకే. చాలా సింపుల్ కాన్సెప్ట్. చూడండి, ఫస్ట్ SAP ఓపెన్ చేయండి, SE16Nకి వెళ్ళండి. SE16N. SE16N. సో జిఎల్ అకౌంట్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఐఎమ్ ఆస్కింగ్ టేబుల్. మనం SE16N లో టేబుల్ డేటా ఎక్స్పోర్ట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఈసీసీలో డేటా రోస్ లో స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. ఈచ్ అండ్ every data, every transaction, every configuration, it will be stored on the one table. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? మనం డేటా ఎక్స్పోర్ట్ లో ఫస్ట్ టేబుల్ చెప్పాను, BSEC టేబుల్, BESCలో స్టోర్ అవుతాయి. డే టు డే ట్రాన్సాక్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? అలాగే జిఎల్ అకౌంట్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి కూడా అడుగుతారు. SKB1 ఇంపార్టెంట్ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. SKB1 ఇవ్వండి. SKB1 ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీ కంపెనీ కోడ్ లెవెల్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సారీ, మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని వస్తాయి మనకి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ టోటల్గా ఎన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి? టోటల్గా 43 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. పైన చూడండి,
నంబర్ ఆఫ్ ఇట్స్ 43 జిఎల్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేశారు. మీ కంపెనీ కోడ్లో ఎన్ని ఉన్నాయి? 43 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. జిఎల్ మాస్టర్ డేటా మనం FS00లో క్రియేట్ చేశాం కదా, ఆ డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. క్లియర్ కదా? ఓకే. సో ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాం ఎక్స్పోర్ట్? అదే క్లిక్ చేయండి, స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి, డెస్క్టాప్ పైన సెలెక్ట్ చేయండి, డెస్క్టాప్ సేవ్ ఎలో చేయండి. ఇవి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఏ టేబుల్లో స్టోర్ అయినాయి? ఈ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టేబుల్ SKB1. SKB1 SKB1 SKB1లో స్టోర్ అయినాయి జిఎల్ అకౌంట్స్ అన్ని. ఇవన్నీ కూడా మనం FS00లో క్రియేట్ చేసాం. సో ఇవన్నీ ఏం చేయాలి? ఒక కంపెనీ కోడ్ నుండి వన్ మోర్ కంపెనీ కోడ్కి మూవ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఒక కంపెనీ కోడ్ నుండి వన్ మోర్ కంపెనీ కోడ్, ఏదైనా డమ్మీ కంపెనీ కోడ్ ఇచ్చేద్దాం. ఎలా మూవ్ చేయాలో చూద్దాం. మూవ్ అవ్వదు, జస్ట్ మీకు ఫార్మాటే నేను చూపిస్తాను, మనకి యాక్సెస్ ఉండదు. MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ ఫార్మేట్లోకి వెళ్ళండి. MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ చేశారు కదా, అక్కడే చేశారు కదా. చూడండి, ఇక్కడ సోర్స్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. సోర్స్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. సోర్స్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? JM11. JM10. సారీ, మీ సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సోర్స్ కంపెనీ కోడ్ కదా. మీ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఏంటి మనం యూజ్ చేస్తున్నాం? ఏంటి కంపెనీ కోడ్? ఇది TA11 కదా. TA55. మీ కంపెనీ కోడ్ TA55. TA55 అనేది సోర్స్ కంపెనీ కోడ్. క్రింద టార్గెట్ కంపెనీ కోడ్. TA66 ఎగ్జాంపుల్. సో సోర్స్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? TA55 అనేది సోర్స్ కంపెనీ కోడ్. ఈ సోర్స్ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం టార్గెట్ కంపెనీ కోడ్ కి మూవ్ చేస్తున్నాం. TA66 అనేది టార్గెట్ కంపెనీ కోడ్. TA55 అనేది సోర్స్ కంపెనీ కోడ్. TA66 అనేది టార్గెట్ కంపెనీ కోడ్. లేదంటే మీరు ఏదైనా కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా? సెకండ్ కంపెనీ కోడ్ ఉంది కదా మీది, వైష్ణవి, అది ఇవ్వండి. మూవ్ అవ్వదు, డోంట్ వరీ. CO99. సో మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి? TA55లో జిఎల్ అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా మనం టార్గెట్ కంపెనీ కోడ్ CO99 కి మూవ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అంటారు. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్, లేదంటే హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఓకేనా? అది క్లియర్. ఇట్లా మనం డేటాని మనం ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి ఎక్స్చేంజ్ చేస్తాం. ఓకే. సో ఎక్స్చేంజ్ చేయడానికి కీ కోడ్ ఏంటి? ఎక్స్చేంజ్ జిఎల్ మాస్టర్ డేటా FS15 పైన చూడండి, అది FS15 అది. సో FS15కి వెళ్ళండి. FS15 SAP ఓపెన్ చేసి FS15కి వెళ్ళాలి. సో ఇక్కడ మీ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? TA55. ఇది మీ కంపెనీ కోడ్. ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. జిఎల్ అకౌంట్ నంబర్ ఎంత ఉంది అక్కడ? ఫస్ట్ 100 ఫస్ట్ జిఎల్ నెంబర్ అదేనా? ఇవ్వండి, కాపీ చేయండి అది. కంట్రోల్ V. ఇచ్చారు కదా, కింద చూడండి.
ట్రాన్స్ఫర్ మాస్టర్ డేటా సెలెక్ట్లో ఉండాలి. నెక్స్ట్ మీ టార్గెట్ ట్రాన్స్ఫర్ మాస్టర్ డేటా సెలెక్ట్లో ఉంది. మీ టార్గెట్ కంపెనీ కోడ్ ఏంటి? CO99. పైన ఏమో సోర్స్ కంపెనీ, పైన కంపెనీ కోడ్ ఉంది కదా, అది సోర్స్ కంపెనీ కోడ్ TA55. TA55 లో ఉన్న GL అకౌంట్స్ అన్ని కూడా CO99 మీ టార్గెట్ కంపెనీ కోడ్ కి మూవ్ అవుతుంది. క్లియర్ కదా? తర్వాత అవన్నీ అలానే వచ్చండి. చెక్ ఫీల్డ్ ఓన్లీ తీసేందుకు అవసరం లేదు. లాస్ట్ లో ఉంది స్ట్రక్చర్ ఫ్రమ్ రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ అలా ఉండాలి. తర్వాత చూడండి, సో ఇవన్నీ ఇచ్చేసాం, ఇన్పుట్స్ అన్ని ఇచ్చాం. తర్వాత సో GL అకౌంట్, ఏమేమి GL అకౌంట్స్ మనం మూవ్ చేయాలనుకుంటున్నాము అవన్నీ కూడా మనం 1 minute, ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఏమైనా వస్తుంది. ఓకే, అవన్నీ కాపీ చేయాలి. ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఎక్సెల్లో మీరు GL అకౌంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కాపీ చేయండి. ఫస్ట్ GL అకౌంట్ వదిలేయండి, రిమైనింగ్ అన్ని కాపీ చేయండి. ఈ GL అకౌంట్స్ అన్ని కాపీ చేస్తున్నాం. నంబర్స్ లాస్ట్ నంబర్ వరకు చేయండి వైష్ణవి. సో తర్వాత చూడండి, 2 దగ్గర రైట్ సైడ్ ఒక రైట్ ఏరో కీ ఉంది కదా, మల్టిపుల్ సెలెక్షన్ క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ లాస్ట్ లో ఉంటుంది. లాస్ట్ నుండి సెకండ్ కర్సర్ ఉంచండి. ఫస్ట్ ఎక్కడ అప్లోడ్ అవ్వాలి అక్కడ ఇవ్వాలి. లాస్ట్ లో రైట్ సైడ్ అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేయాలి. లాస్ట్ నుండి సెకండ్ వన్, అది అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్. యాడ్ అయిన GL అకౌంట్స్ అన్ని అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ ద్వారానే చేయాలి. కాపీ పేస్ట్ చేయకండి. మనకు ఆప్షన్ లేకపోతే తప్పదు ఇంకా. కానీ SAP ఏం రికమెండ్ చేస్తుంది? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయాలి. ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్వ్యూ ఏమైనా ఉందా లేదా? అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ ద్వారా చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో మనకి ఎగ్జిక్యూట్ కదా, టిక్ మార్క్ కంటిన్యూ చేసి చెక్ పైన క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే రేడియో బటన్, అది రేడియో బటన్ ఉంది కదా, అది ఎగ్జిక్యూట్. కాపీ అంతే, క్లిక్ చేయండి. చేసామా? లాస్ట్ లో మెసేజ్ ఏమైనా వచ్చిందా? ఓకే, నో ఇష్యూ. టాప్ లోకి వెళ్ళండి. టాప్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మన అవుట్పుట్ డివైస్ ఏంటి? SAP ప్రింటర్ నేమ్ ఏంటి? ఎవరు చెప్తారు? LP01. మర్చిపోవద్దు, LP01 మన SAP ప్రింటర్ అవుట్పుట్ డివైస్. ఇదే చెప్పాలి. అంటే కంపెనీలోకి వెళ్తే చేంజ్ అవుతుంది, బట్ ఇదే గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ ఇమీడియట్ సెలెక్ట్ చేసుకోండి. ఇమీడియట్ చెక్ పైన క్లిక్ చేయండి. ఇమీడియట్ క్లిక్ చేసిన తర్వాత చెక్ అండ్ సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారా? బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అయిపోయిందంట. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అయిపోయిందంట. ఓకే, కంప్లీటెడ్. టాప్ లో సిస్టమ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సిస్టమ్ సర్వీసెస్ జాబ్ ఓవర్వ్యూ. ఇక్కడ ఏమేమి వచ్చినాయి? ఇక్కడ జాబ్ స్టేటస్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. జాబ్ స్టేటస్ షెడ్యూల్డ్ సెలెక్ట్ చేస్తారా? ఎగ్జిక్యూట్ చేయండి. ఫినిష్డ్ అని వచ్చింది, ఇలా రావాలి. ఫినిష్డ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు చేసిన వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. ఒక్కొక్కసారి మీకు ఇక్కడ ఫినిష్డ్ కనిపించదు.
వేరేది ఏదైనా ఉండొచ్చు, రెడీ అని ప్రాసెస్లో ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? రీఫ్రెష్ చేయాలి. పైన రీఫ్రెష్ అని చూడండి ఆప్షన్. మీకు ఫినిష్డ్ అని లేకపోతే మీరు రీఫ్రెష్ చేయండి. ఓకేనా? ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది చూసారా, అది అది సెలెక్ట్ చేసుకుని రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేస్తే మీ క్లారిటీ వస్తుంది. రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఫినిష్డ్ అని వస్తుంది. ఫినిష్డ్ అని వచ్చిందంటే ఇంక అయిపోయినట్లే. ఓకే. మీరు అక్కడ స్పూల్ అని చూసారా, స్పూల్ దానిపైన డబుల్ కింద 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 అది కాదు, దానిపైన స్కూల్ అని ఒక లిస్ట్ ఉంది చూసారు కింద పేపర్ సింబల్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఆ, ఇక్కడ స్కూల్ నంబర్, ఆ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ నంబర్ 406917. ఎంత? 406917. ఈ నెంబర్ గుర్తుండాలి. ఇది స్కూల్ నంబర్. ఓకే. ఓ పని చేద్దాము. ప్రాసెస్ అయిపోయింది కదా. చెక్ చేద్దాం. SP01. SP01 అని టీ కోడ్ ఏంటో చూడండి ఎక్సెల్లో. SP చెక్ స్కూల్ LN SP01. SP01. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ లిస్ట్ వచ్చిందా? స్కూల్ నెంబర్ ఎంత? 40616917 కదా, ఫస్ట్ వన్. పేపర్ సింబల్ ఉంది, టైప్ అని చూసారా, పేపర్ సింబల్ పైన డబుల్ క్లిక్ చేయండి. పేపర్ సింబల్ ఇక్కడ చూడండి. కాపీ జిఎల్, కాపీ జనరల్ లెడ్జర్ అకౌంట్ మాస్టర్ డేటా అప్డేటెడ్ రన్ అంటే ప్రాసెస్ అయిపోయింది. సోర్స్ కంపెనీ కోడ్ TA55 ఇద సోర్స్ కంపెనీ కోడ్. TA55 అనేది సోర్స్ కంపెనీ కోడ్. దాని క్రింద ఏముంది? టార్గెట్ కంపెనీ కోడ్ T099. మాస్టర్ డేటా, మాస్టర్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఏ జిఎల్ అకౌంట్స్ కాపీ అని టోటల్గా 43 జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ కాపీ అని అంట, వన్ కంపెనీ కోడ్ నుండి అనదర్ కంపెనీ కోడ్కి. క్లియరా? అర్థమైందా లేదా? సింపుల్ కాన్సెప్ట్ ఇది. అర్థమైందా? క్లియరా కాదా? Yeah, sir, clear. యాక్చువల్గా మీకు అయ్యి ఉండవండి, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను అంతే. ఇది యాక్సెస్ ఉండదు కొంతమందికి. ఇంకో పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం కంపెనీ కోడ్ నుండి జిఎల్ అకౌంట్స్ ని మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ వెండర్ మాస్టర్ డేటా. FK15. మరి వెండర్ మాస్టర్ డేటా ఎలా మూవ్ చేస్తాము? FK15 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మూవ్ చేస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్, మీ తర్వాత ట్రై చేయండి. సో చూడండి ఒకసారి, FK15కి వెళ్ళండి. FK15 ఎగ్జిక్యూట్ ఎక్స్టెండ్ వెండర్ మాస్టర్ డేటా. అంటే ఎగ్జిక్యూట్ కాదు, ఎక్స్టెండ్ వెండర్ మాస్టర్ డేటా. టైప్ మార్చుకోండి అక్కడ. చూసారా టైటిల్ బార్లో ఏముంది? వెండర్ మాస్టర్ డేటా సోర్స్ కంపెనీ కోడ్ సెండ్ అని ఉంది. సో వెండర్ మాస్టర్ డేటాని ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి ఎలా మూవ్ చేస్తాము? ఈటీ కోడ్ FK15 ద్వారా మూవ్ చేస్తాం. తర్వాత మీరు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మార్చండి. ఎక్స్టెండ్ వెండర్ మాస్టర్ డేటా. నెక్స్ట్ ఎక్స్టెండ్ కస్టమర్ మాస్టర్ డేటా. ఎక్స్టెండ్ కస్టమర్ మాస్టర్ డేటా. ఎక్స్టెండ్ కస్టమర్ మాస్టర్ డేటా. FD15. FD, D ఫర్ ఢిల్లీ.
ఇక్కడ సింపుల్ లాజిక్ చూడండి. ఎఫ్ ఎఫ్ ఓకే, ఎఫ్ అంటే ఏంటి? సరే, కే అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ అంటే ఫైనాన్స్, కే అంటే వెండార్, ఎఫ్ అంటే ఫైనాన్స్, డి అంటే కస్టమర్. అర్థమైందా? టీ కోడ్ లాజిక్ అర్థమైంది ఇక్కడ మీకు? ఎక్స్టెండ్ మాస్టర్ డేటా FK15, ఎఫ్ అంటే ఫైనాన్స్, ఎఫ్ఐ అనుకుందాం, కే అంటే వెండార్ 15 కామన్. తర్వాత ఎఫ్ అంటే ఫైనాన్స్, డి అంటే కస్టమర్. అకౌంట్ టైప్ ఏంటి? ADKMS. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండార్, ఎం అంటే మెటీరియల్. మనం డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ గా. క్లియరా కాదా? క్లియరా కాదా? Yeah, sir. Yeah, sir. ఆ, ఇంకోటి కూడా చెప్తున్నాను. జిఎల్ మాస్టర్ డేటా మూవ్ అవ్వాలంటే, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ మూవ్ అవ్వాలంటే మీరు OBD4కి వెళ్ళండి ఒకసారి. OBD4. అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా? అకౌంట్ గ్రూప్స్. ఈ అకౌంట్ గ్రూప్స్ అనేవి ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఏ విధంగా ఉన్నాయో సెకండ్ కంపెనీ కోడ్ లో కూడా అవే మెయింటైన్ చేస్తుండాలి మీరు OBD4 లో. అకౌంట్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? మీ OBD4 లో ఏమి ఇచ్చారు? ఈ కాన్ఫిగరేషన్ లో, OBD4 కాన్ఫిగరేషన్ లో ఏడి ACDB, ADNG, CASG ఇచ్చారు. ఈ లైన్ మొత్తం సెకండ్ లైన్. ఈ సెకండ్ లైన్ లో ఏమైతే కాన్ఫిగరేషన్ చేశారో, ఫస్ట్ కంపెనీ కోడ్ లో, సెకండ్ కంపెనీ కోడ్ లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉండాలి ఈ అకౌంట్ కి సంబంధించినవి, లేకపోతే కాపీ అవ్వవు. అలాగే ఫ్రమ్ జిఎల్ అకౌంట్ టు జిఎల్ అకౌంట్ కూడా యాస్టీజ్ గా ఉండాలి. ఈ స్టెప్ అంతా సేమ్ యాస్టీజ్ గా ఉండాలి. ఇంకా క్లారిటీ చెప్పాలంటే, OBD4 లో మనం ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏమైతే కాపీ పేస్ట్ చేసామో సెకండ్ కంపెనీ కోడ్ లో కూడా సేమ్ జిఎల్ అకౌంట్స్ OBD4 లో మీరు కాన్ఫిగరేషన్ చేసి ఉండాలి. చేస్తేనే పిక్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. క్లియరా? తీసుకోదు, చేంజ్ అవ్వదు. ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ చేంజ్ అవ్వదు. కాబట్టి టూ కంపెనీ కోడ్స్ లో ఒకే విధంగా జిఎల్ అకౌంట్స్ అనేవి, జిఎల్ గ్రూప్స్ అనేవి OBD4 లో క్రియేట్ చేసి ఉండాలి. అలా ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్దాం? వైష్ణవి, మాస్ డేటా చేంజెస్ నోట్ చేసుకోండి. ఎక్సెల్ లో నోట్ చేయండి. ఈ కాన్సెప్ట్ కూడా చెప్పేస్తాను. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? మాస్ డేటా చేంజెస్. మాస్ డేటా చేంజెస్ ఫస్ట్ టైప్ చేయండి కింద. మాస్టర్ డేటా, క్రియేషన్, స్పేస్ ఇవ్వండి. క్రియేషన్, మాస్టర్ డేటా తర్వాత గ్యాప్ ఇవ్వండి. క్రియేషన్. లేదంటే పని చేయండి, మీరు ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఎక్సెల్లో మీకు నీట్గా వస్తుంది. ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మాస్టర్ డేటా ఒక కాలం తీసుకోండి. నెక్స్ట్ బాక్స్ లో క్రియేషన్, రైట్ సైడ్, రైట్ సైడ్. చేంజ్, నెక్స్ట్ కాలంలో చేంజ్. లైన్స్ అడ్జస్ట్ చేయండి అవి. వెరీ గుడ్. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. మొత్తం కంట్రోల్. ఓకే, చేశారు కదా. ఆ, ఇది కూడా ఇంక్రీజ్ చేయాలి మీరు. లైన్స్ అడ్జస్ట్ చేయండి.
సో మాస్టర్ డేటా కింద జిఎల్. నెక్స్ట్ జిఎల్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FS00 క్రియేషన్ FS00, జిఎల్ చేంజ్ FS00. రెండింటికి ఒకటే. జిఎల్ క్రియేట్ చేయాలన్నా FS00, జిఎల్ చేంజ్ చేయాలన్నా FS00. నెక్స్ట్ వెండార్ క్రియేషన్, నెక్స్ట్ వెండార్ మాస్టర్ డేటా టీ కోడ్ ఏంటి? క్రియేషన్. చూడండి FK10 మన యాక్చువల్ యూజ్ చేస్తుంది FK10 యూజ్ చేయాలి, XK కాదు. XK01 బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్. మీరు ఇంటర్వ్యూలో FK01 చెప్పండి, X యూజ్ చేస్తున్నాం రెగ్యులర్గా, ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది మనకి. మనం యూజ్ చేయాల్సింది ఏంటి? FK10 వెండార్ క్రియేషన్, వెండార్ చేంజ్ FK02. నెక్స్ట్ కస్టమర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FD10. ఇవన్నీ FI FD10. కస్టమర్ చేంజ్ FD02. నెక్స్ట్ ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో. ఎసెట్ క్రియేషన్ AS01, AS02. తర్వాత ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్, ఇది కంట్రోలింగ్ లో వస్తుంది, నోట్ చేసుకోండి. ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ KE51. ప్రాఫిట్ సెంటర్ చేంజ్ KE52. కాస్ట్ సెంటర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? KS01. చేంజ్ KS02. ఇవి టీ కోడ్స్. ఓకేనా? ఇవి టీ కోడ్స్. ఇంతకుముందు వెండార్ క్రియేషన్ నెక్స్ట్ చెప్పాం కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు, బట్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఇది ప్యూర్ FI సంబంధించిన టీ కోడ్స్ ఇవి. ఓకే, ఈ టీ కోడ్స్ అన్ని ఇంపార్టెంట్ టీ కోడ్స్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మనం వెండార్స్ కొన్ని ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఎట్ ఏ టైం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో థౌజండ్స్ ఆఫ్ ది వెండర్స్ ఉండొచ్చు ప్రాజెక్ట్స్ లో, థౌజండ్స్ ఆఫ్ ది కస్టమర్స్ ఉండొచ్చు. అవన్నీ చేంజ్ చేయగలరా? మాన్యువల్ గా చేయలేం. ఏదైనా బ్లాక్ చేయమంటారు, చేయగలమా? చేయలేం. ఎలా చేయాలో చూద్దాం. నోట్ చేసుకోండి. మాస్ట్ ఎక్సెల్లో ఇక్కడ అర్థమైంది కదా? కింద టైప్ చేయండి మాస్ డేటా చేంజెస్. సో మాస్ డేటా చేంజెస్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ డేటా చేంజ్ ఎట్ ఏ టైం. మల్టిపుల్ డేటా. మాస్ డేటా చేంజ్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ డేటా చేంజ్ చేస్తాం, ఎట్ ఏ టైం చేంజ్ చేస్తాం. 100 నుండి 1000 వెండర్స్, 100 నుండి 2000 కస్టమర్స్, లేదంటే 1000 వెండర్స్, 1000 కస్టమర్స్. ఎట్ ఏ టైం మనం చేంజెస్ చేయాలి, ఏమైనా అంటే బ్లాక్ అండ్ అన్బ్లాక్ చేయాలి. అటువంటప్పుడు మనకి ఈ మాస్ చేంజెస్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. మాస్ చేంజెస్. ఓకేనా? మాస్ చేంజెస్ టీ కోడ్ ఏంటి? మాస్ టైప్ చేయండి. మాస్ చేంజెస్ టీ కోడ్ MASS మాస్. మాస్ చేంజెస్ టీ కోడ్ ఏంటి? MASS మాస్. టీ కోడ్ టైప్ చేశారా? మాస్ డేటా చేంజెస్ టీ కోడ్ ఏంటి? MA పైన వైష్ణవి మాస్ డేటా చేంజెస్ ఇచ్చారు కదా, నెక్స్ట్ బాక్స్ లో T అని ఇవ్వండి. T ఇచ్చేసి MASS టైప్ చేయండి, అయిపోతుంది. T ఇవ్వండి, MASS మాస్. MASS మాస్. ఈ టీ కోడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు? I want to block 1000 vendors at a time.
ఐ వాంట్ టు బ్లాక్ 1000 కస్టమర్స్ ఎట్ ఏ టైం. సో చేంజెస్ ఏమన్నా కావాలంటే ఈ మాస్, MASS, మాస్ చేంజెస్ చేస్తామన్నమాట. ఓకేనా? ఫస్ట్ వెళ్ళండి. ఫస్ట్ టేబుల్ నేమ్ నోట్ చేయండి. టేబుల్ నేమ్ వెండార్ డిస్ప్లే టేబుల్ ఏంటి? వెండార్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? డిస్ప్లే టేబుల్ టైప్ చేయండి. డిస్ప్లే టేబుల్ SC16N, SC16N, టీ కూడా SC16N. వెండార్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? LFB1 వెండార్ డేటా టేబుల్ డిస్ప్లే. LFB1 టేబుల్ నేమ్ ఏంటి? LFB1. LFB1 ఇచ్చారు కదా? వెళ్ళండి. SC16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. SC16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాం. సో టేబుల్ నేమ్ ఏమి ఇవ్వాలి? SKB1 అంటే GLకి సంబంధించింది. GL మాస్టర్ డేటాను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను LFB1 ఇస్తున్నాను. LFB1 కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీ వెండర్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎంటర్ అండ్ ఎగ్జిక్యూట్. LFB1 కరెక్ట్ ఇచ్చారు మీరు. కంపెనీ కోడ్ కరెక్ట్ ఇవ్వండి. నో వాల్యూస్ ఫౌండ్. SC16 అనే కదా కంపెనీ కోడ్ దగ్గర ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చారో మీరు ఎంటర్ చేయండి. మీరు 3 వెండార్సే క్రియేట్ చేస్తారా వైష్ణవి గారు? సెకండ్ కంపెనీ కూడా చేస్తున్నారు అనుకుంటా. ఓకే, వెరీ గుడ్, నో ఇష్యూ. సో 3 వెండార్స్ ఉన్నాయి. 3 వెండార్స్ క్రియేట్ చేసాం మనం. సో ఈ 3 వెండార్స్ ఏం చేయాలి? బ్లాక్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక 1000 అనుకుందాం, ఇక్కడ 3 ఉన్నాయి, బట్ 1000 వెండార్స్ ఉన్నాయి. ఇవన్నీ బ్లాక్ చేయాలి. రైట్ సైడ్ చూడండి, బ్లాక్ IND అని చూసారా? బ్లాక్ IND రైట్ సైడ్ చూడండి. BLOCK బ్లాక్ IND. ఈ వెండార్స్ ని బ్లాక్ చేయమన్నారు. ఈ వెండార్స్ అన్ని మనం బ్లాక్ చేయాలి. ఎలా బ్లాక్ చేయాలి అంటే మాస్టర్ డేటా ఈ వెండార్స్ అన్ని కూడా ఎట్ ఏ టైం బ్లాక్ చేయాలి. ఒక 1000 లిస్ట్ ఇచ్చారు మీకు, అవన్నీ కూడా బ్లాక్ చేయాలి. యూజ్ చేయట్లేదు. సో ఏం చేస్తాము? ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయండి. డెస్క్టాప్ పైన వెండార్స్ అని పెట్టుకోండి. సేవ్ చేయండి. అలౌ చేయండి. ఇవి వెండార్స్. సో ఈ వెండార్స్ అన్ని కూడా మనం ఏం చేసాము? ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వెండార్స్ అన్ని కూడా మనం బ్లాక్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? బ్లాక్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? వెళ్ళండి. మాస్ టీ కోడ్ ఏంటి? దాని టీ కోడ్ ఏంటి? మాస్ చేంజెస్. మాస్ MASS మాస్ ఇచ్చారు. అక్కడ ఆబ్జెక్టివ్ టైప్ అన్నాడు, తీసుకోండి. ఆబ్జెక్టివ్ టైప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మనం వెండార్కి టేబుల్ నేమ్ ఏముంది? లాస్ట్లో ఉంది చూడండి, వెండార్ టేబుల్. LFB1 ఇవ్వండి. ఇది వెండార్ది. LFB1 వెండార్ అయితే వెండార్, కస్టమర్ అయితే కస్టమర్ తీసుకుంటాం. LFB1 ఇచ్చాం. తర్వాత ఎగ్జిక్యూట్. చేశారా? కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు ఏ వెండార్ మాస్టర్ డేటా చేంజ్ చేయాలనుకుంటున్నారు, బ్లాక్ చేయాలనుకుంటున్నారు? వెండార్ మాస్టర్ కంపెనీ కోడ్ సెకండ్ వన్. వెండార్ మాస్టర్ కంపెనీ కోడ్ అనేది తీసుకోవాలి. సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశారు. ఇవే కదా వెండార్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్ లెవెల్లో బ్లాక్ చేయాలనుకుంటున్నాం. ఎగ్జిక్యూట్. కంటిన్యూ. కంటిన్యూ చేశారా? ఇక్కడ చూడండి, వెండార్ నంబర్స్ ఇవ్వాలి.
ఎక్సెల్లో కాపీ చేయండి ఫస్ట్ అవి. కంపెనీ కోడ్ ఇవ్వండి. వెరీ గుడ్. ఫస్ట్ వెండర్ నంబర్ అక్కడ ఇవ్వండి. లేదంటే మీరు అక్కడ అలా కాదు వైష్ణవి గారు, డ్రాప్ డౌన్ అవుతుందా? ఎక్సెల్లోనే కాపీ చేయాలి ఎప్పుడైనా, ఎందుకంటే మీకు లార్జ్ డేటా ఉంటుంది కదా. ఎక్సెల్లోనే కాపీ చేసి మీకు ప్రాజెక్ట్లో చేసి డైరెక్ట్గా ఎక్సెల్లో ఉన్నవన్నీ కాపీ చేసేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. నెంబర్స్ అన్ని ఓన్లీ 3 వెండార్సే ఉన్నాయి. మీ దగ్గర 1000 వెండార్స్ కూడా ఉండొచ్చు, 2000 వెండార్స్ ఉండొచ్చు. అవన్నీ మనం బ్లాక్ చేస్తున్నాం. కాపీ చేయండి. చేశారా? మల్టిపుల్ సెలెక్షన్కి వెళ్ళండి. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ క్లిక్ చేయండి. యాడ్ అయింది కదా డైరెక్ట్గా. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్, చెక్ అండ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ యాడ్ అయిపోయినాయి చూసారా? ఇక్కడ యాడ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా ఇవన్నీ? ఇప్పుడు ఏంటంటే మనం బ్లాక్ చేయాలి కదా. పైన వెండార్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. వెండార్ పైన ఒక ట్యాబ్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. వెండార్ కింద ఉంది, అది కాదు వెండార్ కింద, అది ఆ వెండార్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్, అది. వెరీ గుడ్. సెలెక్ట్ ఫీల్డ్స్, మీరు ఏ ఫీల్డ్స్ మీరు బ్లాక్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఫీల్డ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? ఎగ్జాంపుల్ నేను పేమెంట్ బ్లాక్ చేయాలనుకుంటున్నాను. రైట్ సైడ్ పేమెంట్ బ్లాక్ ఎక్కడ ఉందో చూడండి. ఎగ్జాంపుల్ నేను పేమెంట్ అనేది బ్లాక్ చేయాలనుకుంటున్నాను. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి. పేమెంట్ బ్లాక్ అనేది వచ్చేసింది. ఓకే. తర్వాత పోస్టింగ్ బ్లాక్, వెయిట్ ఇంకోటి కూడా చేద్దాం. పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి. కంటిన్యూ చేయండి. చేశారు కదా. అవి ఎక్కడ యాడ్ అయినాయి అర్థమైంది మీకు. ఆ P1 అని చూసారా, పైన P1 అని చూసారా? ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, అడ్జస్ట్ చేయండి. ఆ లైన్ మొత్తం ఫస్ట్ అడ్జస్ట్ చేయండి. పైన టాప్ లో కూడా అడ్జస్ట్ చేయండి. సో మనం ఓన్లీ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసాం. ఇంకా అడ్జస్ట్ చేయండి. సేమ్ ఈక్వల్ గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేయండి. కింద వాటికి ఈక్వల్ గా రావాలి. పైన పైన క్రింద ఓకే, పైన ఉన్నవి ఈక్వల్ గా క్రింద వాటికి ఈక్వల్ గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేయండి. అది రైట్ సైడ్ కూడా. ఇంకా చేయండి, ఇంకా ఉంది కదా, గ్యాప్ ఉంది. అది కరెక్ట్ గా చేసాం. ఓకే. సో ఇప్పుడు ఎందువల్ల అంటే యాక్చువల్గా మనకి ప్రాజెక్ట్లో థౌజండ్స్లో ఉంటాయి వెండర్స్. అవన్నీ కూడా మనం ఎట్ ఏ టైం చేయలేం, అడ్జస్ట్ చేయలేం. సో ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి యాక్చువల్గా? ఇంకా కొంచెం లైన్ అడ్జస్ట్ చేస్తారా, కొంచెం క్లారిటీ ఉంటుంది మీకు. ఓకే. చూడండి కింద పేమెంట్ బ్లాక్ సెలెక్ట్లో ఉంది కదా. పైన పేమెంట్ బ్లాక్ కాలంలోకి అక్కడ కాదు వైష్ణవి, ఇంకా కొంచెం చేయండి. అక్కడ మనకి డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుంది, అందువల్ల ఇంకొంచెం చేయండి. ఇంకా చేయండి. లాస్ట్ కూడా నెక్స్ట్ లైన్ కూడా అడ్జస్ట్ చేయండి. మిడిల్ దానికి బిఫోర్ ఉంది కూడా అడ్జస్ట్ చేయండి. పేమెంట్ ఉంది, పేమెంట్. ఇంకా చేయండి, మనకి డ్రాప్ డౌన్ కనిపించాలి పైన. ఇంకా చేయండి వైష్ణవి. చాలు, సరిపోతుంది. క్రింద కూడా అడ్జస్ట్ చేయండి ఈక్వల్గా. ఓకే, ఫైన్ ఇస్ ఎనఫ్. పేమెంట్ బ్లాక్లోకి వెళ్ళండి. పేమెంట్ బ్లాక్ డ్రాప్ డౌన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ ఏం తీసుకోవాలి, బ్లాక్డ్ ఫర్ పేమెంట్ ఏ ఇవ్వండి. ఏ ఇచ్చారా? రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేశారు కదా, చూడండి ఏ అనేది తీసుకున్నాం. పేమెంట్ ఫర్ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా కింద వెండార్స్ అన్నిటికీ అప్లికబుల్ అవ్వాలి. మనం మాన్యువల్గా ఇస్తే టైం తీసుకుంటుంది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇచ్చేయచ్చు. ప్రాజెక్ట్లో వెళ్ళారనుకోండి, ఒక 1000 వెండార్స్ ఉంటారు, 2000 వెండార్స్ ఉండొచ్చు. మీరు ఒక 10 కంపెనీ కోర్సులు చేయాలి ఇవన్నీ.
సో ఇవన్నీ వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఏం చేస్తాము, ఇవన్నీ ఆటోమేటిక్గా అప్లై అవ్వాలి. ఎలా అప్లై అవుతుంది, ఏ అనేది క్రింద ఉన్న వాటికి అప్లై అవ్వాలి. తర్వాత పేమెంట్ బ్లాక్ కూడా అప్లై అవ్వాలి. ఎలా చేస్తాము, టాప్లోకి వెళ్ళండి, ఎడిట్ అప్లై చేంజెస్. అప్లై చేంజెస్ కంటిన్యూ చేయండి. అవ్వలేదా? అలా కాదు, పని చేద్దాం. వైష్ణవి అలా కాదు, పైన పేమెంట్ బ్లాక్ లైన్ సెలెక్ట్ చేయండి. అది కాదు ఏ ఉంది కదా, ఏ తర్వాత ఏ ఇచ్చారు కదా వైష్ణవి, అది పేమెంట్ బ్లాక్ పైన, పైన అది రైట్ సైడ్ కూడా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ అయింది రైట్ సైడ్ పేమెంట్ ఫర్, అది ఇప్పుడు వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి అప్లై చేయండి. చూసారా, కింద కూడా సెలెక్ట్ అయిపోయింది చూసారా. అంటే మీ దగ్గర ఒక 1000 వెండర్స్ చేంజ్ చేయాలి. ఇవన్నీ మాన్యువల్గా ఇవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఏం చేస్తాము, ఆ లైన్ అనేది పేమెంట్ ఫర్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్టింగ్ బ్లాక్ ఫర్ అనేది ఉంది కదా, అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ అని ఉంటుంది. ఇంకా మీరు లైన్ అడ్జస్ట్ చేస్తే సెకండ్ వన్ అడ్జస్ట్ చేయండి, అది క్రింద కూడా అడ్జస్ట్ చేయండి, అది. సో జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళి అప్లై చేంజెస్ అని చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సెలెక్ట్ అయిపోతుంది. సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ చేయండి. మనం ఏం చేసాము, పేమెంట్ బ్లాక్ చేసాం, కంటిన్యూ, పేమెంట్ బ్లాక్ చేసాము, పోస్టింగ్ బ్లాక్ కూడా చేసేసాం. చూసారు ఇలా వస్తుంది, కంప్లీట్ అయిపోయింది. ఓకే, బ్యాక్కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని SC16Nకి వెళ్ళండి. SC16N SC16N మన వెండర్కి ఇదే కదా టేబుల్. LFB1 ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కూడా ఇవ్వండి, కంపెనీ కూడా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎంటర్, ఎగ్జిక్యూట్. అక్కడ పేమెంట్ బ్లాక్ అయిందా చూడండి, బ్లాక్ అయ్యండి ఏముంది చూసారా, ఇది బ్లాక్ అయ్యండి ఏ ఉంది. ఇంకోటి కూడా పేమెంట్ బ్లాక్ కూడా ఉంటుంది చూడండి, ఎక్కడ రైట్ సైడ్ ఉందా పేమెంట్ బ్లాక్ కూడా ఏముంది అక్కడ, అదిగో. ఇది కాదు ఎక్కడ ఉంటుంది చూడండి, కొంచెం రైట్ సైడ్కి వెళ్ళండి. కనిపించలేదా, పేమెంట్ బ్లాక్. సరే మనకి ఏం కనిపించింది, ఫస్ట్ లైన్ కనిపించింది, వెళ్ళండి. ఫస్ట్ చూపించండి నాకు ఏముంది ఫస్ట్ది. బ్లాక్ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది. పేమెంట్ ఫర్ బ్లాక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయొచ్చు. చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళండి, చేంజ్ లేఅవుట్ రైట్ సైడ్ ఉంది వైష్ణవి గారు, రైట్ సైడ్ ఉంది. అది ఎక్స్పోర్ట్ తర్వాతది చేంజ్ లేఅవుట్. అదే అక్కడ మీకు ఆప్షన్స్ రావట్లా. సరే అవన్నీ కూడా చేంజ్ అయిపోయిందండి. ఎంటర్ కంటిన్యూ చేయండి, ఆల్ ఇచ్చారు కదా, కంటిన్యూ చేయండి. కనిపించట్లేదు, ఓకే సరే తర్వాత ఎక్కడో ఉంటుంది అది, ఓకే లీవ్ ఇట్. సో మనం ఏం చేసాం, ఇవన్నీ కూడా బ్లాక్ చేసాం వెండర్స్ని. సో ఇవన్నీ మళ్ళీ అన్బ్లాక్ చేయాలి మనం. అన్బ్లాక్ చేయాలి, ఎలా చేయాలి, సేమ్ ప్రాసెస్. MASS వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, /n మాస్. వెండర్ తీసుకోండి, వెండర్ అయితే వెండర్, కస్టమర్ అయితే కస్టమర్ తీసుకుంటారు. వెండర్ ఇవ్వండి, లాస్ట్ వన్ వెండర్, ఎగ్జిక్యూట్, కంటిన్యూ. సెకండ్ పాయింట్ వెండర్ మాస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, కంటిన్యూ చేయాలి. చేశారా, కంపెనీ కోడ్ ఇవ్వాలి. మల్టిపుల్ సెలెక్షన్ చేసి మల్టిపుల్ సెలెక్షన్ ఇవ్వండి, కంట్రోల్ V, మల్టిపుల్ సెలెక్షన్ క్లిక్ చేయాలి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, ఆల్రెడీ మీరు కాపీ చేసి ఉంచారు కదా, యాడ్ అయి ఉంటాయి మీకు. 3 వెండర్సే కదా, 3 వెండర్స్ మీరు ఆల్రెడీ కాపీ చేశారు ఎక్సెల్లో జస్ట్ నౌ, అందువల్ల యాడ్ అయినాయి. లేదంటే మళ్ళీ కాపీ చేయండి. ఓకే చేశారు కదా, చెక్ అండ్ ఎగ్జిక్యూట్
చేశారు కదా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి, అగైన్ ఎగ్జిక్యూట్. తర్వాత వెండర్ పైన ఒక ట్యాబ్ ఉంది కదా, సెలెక్ట్ అది క్లిక్ చేయండి. సో మనం ఏమేం చేయాలనుకుంటున్నాము, ఏమేమి అన్బ్లాక్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ వన్ పేమెంట్ బ్లాక్, రైట్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. పేమెంట్ బ్లాక్ ఒకటి, పేమెంట్ బ్లాక్ అండి, పేమెంట్ బ్లాక్. ఇంకొకటి ఏంటి, వన్ మోర్ ఏంటి, పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ. ఈ రెండు చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ చేసేసాము, వాటిని మళ్ళీ మార్చాలనుకుంటున్నాం. కంటిన్యూ. ఈ పి అనే అడ్జస్ట్, పి అనే ఎలా వచ్చింది, ఇప్పుడు మనం జస్ట్ నో సెలెక్ట్ చేసాం కదా, పేమెంట్ ఫర్ బ్లాక్ అనేవి. అలాగే ఇంకోటి ఏంటి, పేమెంట్ బ్లాక్ అండ్ పేమెంట్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. ఇవి అడ్జస్ట్ చేయాలి, పైన కూడా అడ్జస్ట్ చేయండి. ఈక్వల్గా ఉండాలి రెండు, ఓకేనా. ఈక్వల్గా ఉన్నాయి. పైన సెలెక్ట్ చేయండి. ఎక్కడ సెలెక్ట్ చేయాలి, టాప్లో. ఇంతకుముందు సెలెక్ట్ చేశారు కదా మీరు, అది కాదు అక్కడ అది సెలెక్ట్ చేయండి. ఎంటీగా ఉంచేయండి, ఎంటీగా ఉండాలి ఇప్పుడు. అంటే ఏమవుతుంది, ఏ అనేది రిమూవ్ అయిపోతుంది. ఎడిట్ అండ్ అప్లై వెళ్ళండి. చూసారా, ఏ అనేది రిమూవ్ అయిపోయింది. ఏ అనేది రిమూవ్ అయిపోయింది. రెండు ఇది రిమూవ్ అవ్వలేదా. సెకండ్ వన్ కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎడిట్, అప్లై. చూసారా, అన్బ్లాక్ అయిపోయి. ఇంతకుముందు బ్లాక్ చేసాము, పేమెంట్ బ్లాక్ చేసాము, తర్వాత పేమెంట్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్, ఈ రెండు చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం, అన్బ్లాక్ చేసాం. ఫస్ట్ బ్లాక్ చేసాం, ఇప్పుడు అన్బ్లాక్ చేసాం. సేవ్, కంటిన్యూ. బ్లాక్ చేసాము, అన్బ్లాక్ చేసాము. ఇలా గ్రీన్ సింబల్స్ ఉంటే కరెక్ట్గా వచ్చినట్లు, మీరు చేసిన యాక్టివిటీ అనేది సక్సెస్ అయినట్లు. SE16N వెళ్ళండి. అక్కడ అన్బ్లాక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళండి. ఎగ్జిక్యూట్ టేబుల్ నేమ్ ఏంటి, LFB1 కంపెనీ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ అన్బ్లాక్ లో ఉందా లేదా చూడండి. పేమెంట్ బ్లాక్ చూసారా, ఏ లేదు ఇక్కడ, ఇంతకుముందు ఏ ఉంది. అంటే ఏంటి, మళ్ళీ అన్బ్లాక్ అయింది. ఆల్ వెండర్స్ ని బ్లాక్ చేసాం, ఆల్ వెండర్స్ కి సంబంధించిన పేమెంట్ అనేది బ్లాక్ చేసాము. వన్ మోర్ ఆప్షన్ కూడా బ్లాక్ చేసాం. అగైన్ అవన్నీ కూడా అన్బ్లాక్ చేసాం. ఇట్లా మీరు ఏమైనా చేంజెస్, ఏమైనా బ్లాక్ చేయాలి మల్టిపుల్ వెండర్స్ అంటే ఇలా చేయొచ్చు. ఇప్పుడు మీకు చెప్తున్న క్లాసెస్ అన్ని కూడా ప్రాజెక్ట్ క్లాసెస్ అని చెప్తారు, సపరేట్గా చెప్తారు. SAP కోర్స్ అయిన తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ క్లాస్ అంటారు. అవి కూడా యాడ్ చేశాను. నేను ECC మొత్తం నేర్చుకున్నారు అనుకోండి, నేను చెప్పిన క్లాసెస్ అన్ని మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. అదే మీరు S/4HANA సర్వర్లో కూడా కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారు అనుకుందాం. నేను నెక్స్ట్ S/4HANA కూడా చెప్తాను, వీడియోస్ ఇస్తాను, లేదంటే చెప్పమని చెప్తాను. అవి కూడా చేశారనుకోండి, మీరు ఇంకా ఇంటెలిజెంట్ అవుతారు, మోర్ దాన్ ఎక్స్పర్ట్ అవుతారు. రెండు చేస్తే ఇంకా తిరిగి ఉండదు. ECC చేసినా కూడా సర్వే అవుతారు ప్రాజెక్ట్స్లో. S/4HANA వీడియోస్ చేస్తే ఇంకా మోర్ దెన్, ఇంకా బెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది మీకు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది బెస్ట్ ప్యాకేజ్ కొట్టారు, చాలా మంది. అలాగే ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. 1 or 2 days నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు. సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్ కదా. క్లియరా. ఈ కాన్సెప్ట్ మార్చ్ సిస్టమ్ యాడ్ చేసుకోండి, అయిపోయినట్లు. మాస్ చేంజెస్, ఇది లేదనుకుంటున్నా, సిలబస్లో ఉందా. ఇది కంప్లీటెడ్. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. నెక్స్ట్ మాస్ చేంజెస్, ఇదంటే మాస్టర్ డేటా చేంజ్. లేదా ఈ టాపిక్ లేదనుకుంటాను, ఎక్కడన్నా యాడ్ చేసుకోండి. లేకపోతే 80 పెట్టుకోండి, 80.
మాస్ చేంజెస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో మేబీ ఐఎమ్ నాట్ అవైలబుల్. టుమారో ఐఎమ్ నాట్ అవైలబుల్. సో డే ఆఫ్టర్ టుమారో కూడా మేబీ ఉండకపోవచ్చు. టుమారో కదా, డే 2 days హాలిడేస్ అండి. ఓకే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మీ ఇష్టం, హాలిడే తీసుకోండి. సార్ ఒకసారి నెక్స్ట్ టాపిక్ చెప్పరా సార్? కాన్సెప్టా వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్. ఒక వెండర్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మనం వెండర్కి 2 lakhs పే చేయాలి. అని ఏం చెప్పారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేయమన్నారు, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేయమన్నారు. ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. క్లియర్ కదా? ఆఫ్టర్ 2 days తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ మేబీ మనకి 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. క్లియరా? యా సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్ ఆల్. ఐఎమ్ సారీ, హ్యాపీ వీకెండ్. ఐఎమ్ సో సారీ, హ్యాపీ వీకెండ్.